1 2 3 అంట 3. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా మమ్మీ పిజ్జా చేసింది. ఓకే 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 చాలా రోజుల నుంచి పిజ్జా కావాలని అసలు రోజు నాకు సతాయిస్తున్నారు ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అందుకనే ఈరోజు పిజ్జా అయితే చేస్తున్నాం. సో మామూలుగా పిజ్జా మనకి మైదాతో చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. మైదా మనకి అంత మంచిది కాదు హెల్త్ కాబట్టి నేను ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా దాంతో నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుందాం కదా. తర్వాత మనం ఒక స్పూన్ చక్కెర వేసుకుందాం. ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు దాకా మనం పెరుగు వేసుకుందాం. దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ఇది మనకి సరిపోతుంది అనమాట. పెరుగు వేసుకుంటే 1 కప్ వరకు వేసుకోవాలి. పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్, అది వేసుకోవాలన్నమాట. ఇదిగోండి. కొంచెం బటర్ వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి వాటర్ అస్సలు పడవండి, ఎందుకంటే మనకి పిండిలో పెరుగు అలాగే బటర్ వేసుకున్నాం కదా. సో తర్వాత మనకి ఏమైనా సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్లఫీగా రావాలంటే అది కంపల్సరీగా వేసుకోవాలి. అది లేని వాళ్ళు కొంచెం ఎక్కువ వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. పిజ్జా అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు అడిగితే చేయలేదు, ఈ రోజు చేసింది, మంచిగా ఉంది. ఇదేమో పిజ్జా వేసుకోవాలి. ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నెక్స్ట్ ఏమో ఇది పెట్టాలి. ఇంకా ఇది పోయాలి. ఇంకా ఇంకేమో ఇలా పోయాలి. ఓకే. ఇంకా ఇది వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా అయితే సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బటర్ అప్లై చేసుకుందాం అండి. నేను తీసుకున్న పిండికి ఎగ్జాక్ట్గా నాకు 2 అవుతాయని నేను రెండింటికి అప్లై చేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే మనం బేస్ పెట్టుకున్నప్పుడు మనకి స్టిక్ అవ్వకుండా మంచి నీట్గా వస్తాయి అన్నమాట. సో అందుకని నేను రెండింటికి అలా గ్రీస్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి బేస్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో నాకు 2 అయితే వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఒకదాన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీ సైజ్ ఎంత ఉంటుందో అలా ఆ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ప్లేట్లో మనం బటర్ రాసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి మనం చేసుకున్నది చపాతీని మంచిగా అడ్జస్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యేటట్టుగా మనం చేయితో ఇలా అనుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. మైనీస్ నేను అప్లై చేసేది. మైనీస్ కంపల్సరీ అని ఏం కాదు, మైనీస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను వేసాను అనమాట. అంటే నేను ఇది ఒక వీడియోలో చూసి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం పిజ్జా సాస్ వేసుకోవాలి. పిజ్జా సాస్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే చాలా టేస్ట్ దానివల్లే వస్తుంది మనకి. ఇలా పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చీజ్ తీసుకోవాలి. చీజ్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. చీజ్ టేస్ట్ కూడా ఇంతకుముందుకు ఎప్పుడు మేము చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో తెలియదని ఎక్కువనే వేసాను అనమాట. ఆ తర్వాత ఇలా చీజ్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవైలబుల్గా ఏవైతే ఉంటాయో అవి వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర మాత్రం క్యాప్సికమ్, టమాటో ఉంటే వేస్తున్నాను. అవి కూడా అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, ఇవి ఇంతమంది ఉన్నాయి, అవి బాయిల్ అవుతావా కావా అని అనుకున్నాను, కానీ చాలా సాఫ్ట్గా అయిపోయినాయండి అసలు. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం చీజ్ మళ్ళీ గ్రేట్ చేసుకోవాలి. ఈ చీజ్ కింద పైన ఉంటే మనకి వెజిటేబుల్స్ అనేవి మంచి కుక్ అవుతాయి. ఇంకా లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏంటో కాదండి, మనకి ఎండుమిర్చి ఉంటుంది కదా, వాటిని కచ్చాపచ్చగా దంచుకుంటే అవే చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇది తెలియని వారి కోసమే చెప్తున్నాను. అంతేనండి, మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే సరిపోతుంది. నేను సెకండ్ కూడా ఇలా చేశాను అనమాట. ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవాలంటే ఇలా ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ముందే ఏదైనా స్టాండ్ పెట్టుకొని లేదంటే సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ ముందే ఇట్లా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మనం ఒక 20 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక్కొక్కసారి చూసుకోవాలి.
అంటే అది మాడిపోతుంది. సమ్ టైమ్స్ మనం ఫ్లేమ్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కదా, అందుకని మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఇలా బేక్ చేసుకోవాలి. అయిపోయిందండి ఫైనల్గా అయితే. అసలు సూపర్ వచ్చింది. నేనైతే ఇంత మంచిగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిల్లల గోల మాత్రం మామూలుగా లేదన్నమాట. ఇది చూసిన తర్వాత సూపర్ ఉంది అని అంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా బేక్ చేయడానికి పెట్టింది అనమాట. ఆలోపు మనం ఫస్ట్ తినేద్దామని అసలు మా వాళ్ళు గోల చేస్తుంటే ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వేడిగా ఉన్నా కానీ వాళ్ళు అస్సలు ఆగట్లేరు. అసలు చాలా మంచిగా వచ్చింది. ఇంత మంచిగా వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కాకపోతే పిజ్జా బేస్ నేను కొంచెం పలుచగా పెట్టాను కాబట్టి ఎంత అంటే కొంచెం పొంగినట్టుగా రాలేదు, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయినాయి. బ్యాక్ సైడ్ కూడా అంత ఎక్కువగా మాడిపోలేదు, అండ్ ఆ ప్లేట్ కూడా అంటుకోలేదు అన్నమాట. చాలా సూపర్ వచ్చింది. మమ్మీ మంచిగా చేసినట్టా?